గుడ్ మార్నింగ్. నేను రవిశంకర్ వెళ్ళ సమకాలీన అంశాలు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు, జాతీయ అంతర్జాతీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు రమ్మని ఇరాన్ అధ్యక్షుడు పెజాష్కియాన్ ప్రధాని మోదీకి ఆహ్వానం పంపించారు. సార్, ఖమేనీ చనిపోయినప్పుడు సంతాపం తెలపడానికే ఇష్టపడలేదు. విమర్శలు రావడంతో ఆ తర్వాత సంతాపం వ్యక్తం చేశారు. అది యుద్ధం జరుగుతున్న సమయం. ఇప్పుడు యుద్ధం ముగిసింది. అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు మోదీ వెళతారా? వెళ్ళకపోతే ఎలాంటి సంకేతం వెళుతుంది? అంటే వెళ్తారా వెళ్ళరా అనేది ప్రభుత్వ నిర్ణయం. సో అందులో దాని మీద ఊహాగానాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ వాస్తవంగా మన ఫారెన్ పాలసీలో ఒక స్ట్రాటజిక్ బ్యాలెన్స్ అనేది ఉండాలి. ఎందుకంటే ఏ ఒక్క దేశం వైపు మనం పూర్తిగా మొగ్గు చూపినా ప్రయోజనం ఉండదు. ఇది మనకు అనేక అనుభవాలు కూడా చెప్తున్నాయి. మీకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ చైనా విషయంలో మన అమెరికా నాయకత్వంలోని కూటమి క్వాడ్లో చేరాం. ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా కలిసి. సో ఈ కూటమిలో చేరాక మనం అనుకున్నది ఏంటంటే చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వం కూటమిలో చేరాక ఇక మనని అమెరికా చూసుకుంటుంది, ఏ ఇబ్బంది లేదు. సో అమెరికా ప్రయోజనాలు మన ప్రయోజనాలు కన్వర్జ్ అవుతున్నాయి కదా. ఇండియాకు కూడా చైనా ఎదగకూడదని ఉంటుంది, అమెరికాకు కూడా ఉంటుంది. ఇక మన గొడవ లేదని అనుకున్నాను. ఏం జరిగింది? ఇప్పుడు కంప్లీట్ చైనా విషయంలో ట్రంప్ రాజీ మొదలైంది. వాస్తవంగా ట్రంప్ సెకండ్ టర్మ్ పవర్లోకి వచ్చాక రష్యాను కలుపుకొని చైనాను ఐసోలేట్ చేద్దామని అనుకున్నాడు. దాన్ని రివర్స్ కిస్సింజర్ డిప్లొమసీ అంటారు. అంటే 50 ఏళ్ల క్రితం హెన్రీ కిస్సింజర్ ప్రతిపాదించింది నాటి సోవియట్ యూనియన్ ఎదుర్కోవటానికి చైనాతో కలవాలి అని. ఇప్పుడు చైనాను ఎదుర్కోవటానికి రష్యాతో కలవాలి అని. అందువల్ల ఉక్రెయిన్ వార్లో కూడా ట్రంప్ తీసుకున్న వైఖరి పుటిన్కు అనుకూలమైన వైఖరి తీసుకుంటూ వచ్చాడు. కానీ పరిణామాలు అనుకున్నట్టు జరగలేదు. అమెరికా రష్యాల మధ్య అగాధం పెరిగింది. రష్యా చైనాలపైన మైత్రి పెరిగింది. దీంతో అమెరికా ఇప్పుడు తన వైఖరి మార్చుకొని చైనాతో ఘర్షణ పడదలుచుకోలేదు. ఇటీవల చైనా పర్యటన సమయంలో కూడా తైవాన్ విషయంలోనే, అంటే అమెరికా చారిత్రాత్మకంగా తీసుకుంటే ఆ తైవాన్ విషయంలో చాలా గట్టి వైఖరి తీసుకుంటూ వచ్చింది. సో తైవాన్ విషయంలో కూడా చేతులెత్తేసాడు. అసలు తైవాన్ ప్రస్తావన లేకుండా చైనా విధి పూర్తి చేసుకున్నాడు. సో ఇప్పుడు క్వాడ్ అనేది దాదాపు అది ఉందా లేదా అనే పరిస్థితి తీసుకొచ్చాడు. G2 అనే కాన్సెప్ట్ చెప్తున్నాడు. అమెరికా చైనా కలిసిపోయి మనం ప్రపంచాన్ని శాసించుదామని. సో ఇక్కడ అంటే మన వ్యూహం ఏమైంది? మనం అమెరికాతో కలిసి చైనాకు ఎదుర్కొందామని అనుకున్నాం. ప్రాక్టికల్గా ఏం జరిగింది? మనం ఫెయిల్ అయ్యాం. కానీ అటు అమెరికాతో చైనాతో 2 దేశాలతో సంబంధాలు పెట్టుకున్న పాకిస్తాన్ ఏమో అటు ఇటు లాభపడింది. చైనాతో లాభపడింది, అమెరికాతో లాభపడుతుంది. సో అందువల్ల అది అఫ్కోర్స్ పాకిస్తాన్ మనకు ఐడియల్ కాదు. ఎందుకంటే పాకిస్తాన్ ఏమో షీర్ అపార్చునిజం, అంటే వాడు వీక్నెస్ నుంచి బలహీనుడు గనక దిక్కులేక అందరితో సంబంధాలు ఉంటాయి. కానీ మనము ఫ్రమ్ ఏ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అన్ని దేశాలతో కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మనకు అమెరికా అవసరము, మనకు చైనా అవసరము, రష్యా అవసరము, యూరోప్ అవసరం. కానీ ఒకవైపు మొగ్గు చూపడం వల్ల ఫారిన్ పాలసీలో బెనిఫిట్ రాదు. మీకు సెకండ్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, బెహ్రెయిన్, ఈజిప్ట్, ఈ గల్ఫ్ దేశాలు ఉన్నాయి. వీళ్ళు ఏమనుకున్నారంటే అమెరికా మనకు రక్షణగా ఉంటుంది, మన అమెరికా క్లోజ్ కనుక మనం ఇజ్రాయెల్ ముట్టుకోదు అని అనుకున్నారు. కానీ ఏం జరిగింది? ఇటీవల ఖతార్ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇప్పుడు వాళ్ళకి అర్థమై సౌదీ అరేబియా పాకిస్తాన్తో కాంప్రహెన్సివ్ డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకుంది. ఇప్పుడు దాన్ని ఎక్స్పాండ్ చేసి ఖతార్ను కూడా ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నారు, తుర్కీని ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నారు. సో ఇలా యూరప్ ఇప్పటిదాకా కంప్లీట్ అమెరికా వైపు ఉండి కోల్డ్ వార్లో సోవియట్ యూనియన్తో ఇప్పుడు రష్యాతో ఘర్షణ పడింది, ఘర్షణ పడుతూనే ఉంది కూడా. కానీ అల్టిమేట్గా ఏం బెనిఫిట్ పొందింది? మీరు అలా అమెరికా కొడితే యూరప్ తన బతుకు తాను చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే యూరప్ అవమానాలను ఎదుర్కొని తప్ప మిగిలింది ఏమీ లేదు. కెనడా మీకు కంప్లీట్ అమెరికా స్ట్రాటజిక్ కౌగిల్లో ఉండిపోయింది. మీకు ఒక రకంగా అమెరికాకు ఫారెన్ పాలసీకి ఎక్స్టెన్షన్ లాగా వెళ్ళిపోయింది. ఏం జరిగింది? వాళ్ళ కెనడాను 51st స్టేట్గా మా అమెరికాలో చేరండి అంటూ ట్రంప్ ఒత్తిడి తెస్తున్నాడు. సో ఇప్పుడు ప్రపంచంలో ఇన్ని దేశాల అనుభవాలు కూడా ఏం చెప్తున్నాయి?
ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ, స్ట్రాటజిక్ బ్యాలెన్స్, వ్యూహాత్మక సమతుల్యత అంటారు. దీన్ని ఫాలో అయినప్పుడే ఒక దేశం లాభపడుతుంది. ఇలా కాకుండా మనం ఎటో అటో కంప్లీట్ వంగితే మన ప్రయోజనాలను నిలబడవు అనేది ప్రపంచంలో ఇప్పుడు మీకు ఇన్ని దేశాల అనుభవాలు చెప్పాను నేను. కానీ భారత ప్రభుత్వం చేసిన మిస్టేక్ ఏంటంటే వెస్ట్ ఏషియాలో కంప్లీట్గా మనం ఇజ్రాయెల్ వైపు వంగిపోయాం. ఒక రకంగా లొంగిపోవడం కాదు కానీ వంగిపోయాం. ఫలితంగా ఏం జరిగింది అంటే మనకు వెస్ట్ ఏషియా చాలా కీలకమే. ఎందుకంటే మన 2/3 ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ అక్కడి నుంచే వస్తుంది. మోర్ దెన్ 50% ఆఫ్ ఎల్పిజి అక్కడి నుంచే వస్తుంది. మన ఫెర్టిలైజర్స్ అక్కడి నుంచే వస్తాయి. 1 కోటికి పైగా భారతీయులు ఉన్న ప్రాంతం ఇది. ఈ దేశాలన్నింటితో మన సంబంధాలకు పైన ఇది ఇంపాక్ట్ పడుతుంది. ఫైనల్గా ఇరాన్ వార్ వస్తే మనము కనీసము ఒక దేశాధినేతను మరో దేశం దాడి జరిపితే మనం ఖండించలేకపోయాం. సద్దాం హుస్సేన్ అమెరికా చంపినప్పుడు కూడా ఖండించాం మనం. అలాంటిది అయతుల్లా ఖమేనీ వాజ్ మచ్ బెటర్ ఫ్రెండ్ దెన్ సద్దాం హుస్సేన్ టు ఇండియా. మీకు అయతుల్లా ఖమేనీ 1-2 సందర్భాల్లో కాశ్మీర్ పైన మనకు వ్యతిరేక వైఖరి తీసుకున్న మాట నిజం. కానీ అనేక సందర్భాల్లో ఇండియాకు అనుకూలమైనటువంటి పాలసీస్ను ఫాలో అయ్యాడు. కాకపోయినా అది ప్రిన్సిపల్ కూడా ఒక కంట్రీ నాయకుని వెళ్ళి ఇంకో కంట్రీ అటాక్ చేయడం అనేది ఏ రకంగా సమంజసం కాదు. కనీసం మనము సంతాపం కూడా చెప్పలేదు. సంతాపం చెప్పకపోగా ఫారిన్ మినిస్ట్రీ మన అంబాసిడర్లందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, మీరు ఎవరు కూడా వెళ్ళి ఇరాన్ ఎంబసీకి వెళ్ళి కండోలెన్స్ బుక్ పైన సంతకాలు చేయొద్దని చెప్పి. పోనీ ఆ విధానం పైన నిలబడ్డరా? ఆ విధానం పైన నిలబడలే. మళ్ళీ 3 daysలో వెనక్కి వచ్చేసి మళ్ళీ మన విక్రమ్ మిస్త్రీ మన ఫారిన్ సెక్రటరీ వెళ్ళి ఇరాన్ ఎంబసీకి వెళ్ళి సంతాప పుస్తకం మీద సంతకం చేసి వచ్చాడు. సంతాపం తెలిపారు. తర్వాత మన ఇతర దేశాల రాయబార కార్యాలయాలు ఏ దేశాల్లో ఉన్నా ఇతర దేశాల్లో కూడా మన అంబాసిడర్స్ వెళ్ళి ఇరాన్ ఎంబసీకి వెళ్ళి సంతాపం తెలిపారు. 3 days తర్వాత అంటే నువ్వు ఒక తీసుకున్న స్టాండ్ పైన నిలబడ్డవాట అది కూడా లేదు. అందువల్ల ఫారెన్ పాలసీలో ఆ స్ట్రాటజిక్ ఇంబ్యాలెన్స్ అనేది కోల్పోకూడదు, స్ట్రాటజిక్ అటానమీ అనేది కోల్పోకూడదు. రెండవది మిస్కాలిక్యులేషన్స్ చేయకూడదు, వ్యూహాత్మక అంచనా సరిగా ఉండాలి. ఎందుకు ఇలా చేశారు? మన ప్రైమ్ మినిస్టర్ ఇరాన్ పైన వార్ ప్రకటించి 24 గంటల ముందు ఇజ్రాయెల్ వెళ్ళారు. అందరికీ తెలుసు ఎనీ మూమెంట్ వార్ రాబోతుంది అని. ఎనీ మూమెంట్ వార్ రాబోతుంది అన్నప్పుడు మనం ఎందుకు వెళ్ళాలి? వెళ్తే 2 దేశాలకు వెళ్ళాలి. పోనీ యుద్ధాన్ని ఆపడానికి వెళ్ళినట్టు ఇప్పుడు రష్యాకి వెళ్ళారు మన ప్రైమ్ మినిస్టర్, ఉక్రెయిన్కి వెళ్ళారు, అదొక లాజిక్. కానీ కంప్లీట్గా ఇజ్రాయెల్కి ఒక 24 గంటల ముందు పర్యటించి నెతన్యాహుతో మామూలు బంధం కాదు, ఇజ్రాయెల్ బంధం మామూలు బంధం కాదు. సో ఆ రకంగా చూపెట్టారు. ఏం జరిగింది? ఎందుకు మన వల్ల మిస్కాలిక్యులేషన్ ఏంటంటే ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ రెజీమ్ పడిపోతుంది, ఇరాన్లో కొత్త ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మనం ఇజ్రాయెల్తోనూ ఇరాన్తోనూ రెండింటితో మనకు సంబంధాలు ఉంటాయి, వెస్ట్ ఏషియాలో మనము ఒక కీలక పాత్ర పోషించవచ్చు అనుకున్నారు. కానీ నెతన్యాహు మాటలకు ట్రంప్ పడిపోయాడు, కానీ మోడీ కూడా పడిపోయాడు. నెతన్యాహు కహానీలు నమ్మారు, మొత్తం ఇరాన్ అయిపోతుంది, మేము మొత్తం అమెరికా ఇజ్రాయెల్ వెళ్ళి అటాక్ చేస్తే 2 రోజుల్లో ఇరాన్ ప్రభుత్వం పతనం అయిపోతుంది, మొత్తం మా అనుకూల ప్రభుత్వాలు వస్తాయని నెతన్యాహు చెప్పాడు. వీళ్ళు నమ్మారు. మనలాంటి వాళ్ళకి అర్థమవుతుంది సాధ్యం కాదని. అక్కడ కూడా మళ్ళీ స్ట్రాటజిక్ మిస్కాలిక్యులేషన్ కూడా కనబడుతోంది. అందువల్ల మనకు ఎక్కడ కూడా స్ట్రాటజిక్ విజన్ ఉండాలి, ఫ్యూచర్ ఏంటి అని. ఇవాళ చూడండి ఈ మొత్తం ఎపిసోడ్లో ఏం జరిగింది? సౌదీ పాకిస్తాన్ నెక్సెస్ పెరిగింది, అమెరికా పాకిస్తాన్ నెక్సెస్ పెరిగింది, సౌదీ ఖతార్ పాకిస్తాన్ తుర్కీల నెక్సెస్ పెరిగింది. ఈ మొత్తం వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేయడంలో పాకిస్తాన్ అంటే ఒక దివాలా కోరు దేశానికి ఎక్కడ లేని ప్రాధాన్యత వచ్చేసింది. ఇప్పుడు అమెరికన్ ముఖ్యంగా ట్రంప్కు ఒక అత్యంత నమ్మకస్తుడుగా పాకిస్తాన్ మారిపోయింది. సో దీనివల్ల మనకేంటి నష్టం అంటే రేపు ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ ఏమైనా వస్తే ఖచ్చితంగా అమెరికా మన వ్యతిరేక వైఖరి తీసుకుంటుంది. ఇప్పటికే మనం చైనా పాకిస్తాన్ నెక్సెస్ ఉంది, అమెరికా కూడా పాకిస్తాన్ మద్దతు ఇస్తే ప్రత్యక్షంగాను పరోక్షంగాను మన పరిస్థితి ఏంటి?
అదే కాకుండా ఈ సౌదీతో పాకిస్తాన్కు నెక్స్ట్ కాంప్రహెన్సివ్ డిఫెన్స్ అగ్రిమెంట్ నాటో తరహా ఒప్పందం కుదిరింది. అంటే ఒక దేశం పైన దాడి చేస్తే మరో దేశం పైన దాడి చేసినట్లే అని. సౌదీ అరేబియా ఇస్ ఎ వెరీ రిచ్ కంట్రీ, ఇస్లామిక్ ప్రపంచంలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కంట్రీ. పాకిస్తాన్ తుర్కీ నెక్సెస్ కూడా పెరిగింది, పాకిస్తాన్ ఖతార్ సంబంధాలు ఇంప్రూవ్ అయ్యాయి. సో దీంతో నీకు తుర్కీ ఇస్ ఎ మిలిటరీ పవర్, సౌదీ మనీ, తుర్కీ మిలిటరీ టెక్నాలజీ, సౌదీ ఖతార్ల మనీ ఉంటే పాకిస్తాన్ ఎంత బలపడుతుంది, ట్రంప్ ఆశీస్సులు ఉంటే మనకు పాకిస్తాన్ డీల్ చేయడంలో కూడా కాంప్లికేషన్స్ వచ్చే ప్రమాదం ఉంది. అది ఆల్రెడీ కనబడుతుంది. ఇప్పుడు పహల్గామ్ దాడుల తర్వాత ఆపరేషన్ సింధూర్ చేశాం, ఢిల్లీ దాడుల తర్వాత ఏం చేయలేదే, చేయకపోగా మాకు కనీసం మాట కూడా మాట్లాడతలేడు కదా మన ప్రైమ్ మినిస్టర్ కానీ, హోమ్ మినిస్టర్ కానీ, డిఫెన్స్ మినిస్టర్ కానీ. నార్మల్గా అయితే ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదు, అది కంటిన్యూస్ ప్రాసెస్ అన్నారు. కానీ ఎర్రకోట పైన తీవ్రవాద దాడి జరిగిన ఇప్పటి వరకు ఏమీ లేదు కదా, కనీసం మాట కూడా మాట్లాడతలేం కదా, ఇటీవల ఎన్నికలప్పుడు కూడా మాట్లాడలే కదా. అంటే ఏం తెలియజేస్తుంది, మనకు స్ట్రాటజిక్ గా నష్టం జరిగిందని తెలియజేస్తుంది కదా. సో ఇరాన్ మనకు చాలా కీలకమైన, నాలుగో అంశం, ఇరాన్ మనకు చాలా కీలకమైన దేశం. ఎందుకంటే ఇస్లామిక్ ప్రపంచంలో మిగతా కంట్రీస్ అన్ని పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే కంట్రీ, సౌదీ కానీ, యుఏఈ కానీ, తుర్కీ కానీ, ఇవన్నీ కూడా. కానీ మీకు ఇరాన్ ఇది షియా కంట్రీ, మీకు పాకిస్తాన్, సౌదీ ఇవన్నీ సున్నీ నేషన్స్. సో ఇరాన్ కు ఇండియాకు మధ్య సివిలైజేషనల్ రిలేషన్షిప్ ఉంది. సో ఈవెన్ మీకు ఇరాన్ కంపారిటివ్లీ చాలా సందర్భాల్లో మనకు ఇబ్బందులు లేకుండా వైఖరి తీసుకుంది. ఒక రెండు సందర్భాల్లో మన వ్యతిరేక వైఖరి తీసుకున్నప్పటికీ కూడా. సో ఇరాన్ ఉన్న ఇస్లామిక్ ప్రపంచంలో ఉన్న స్పిరిచువల్ ఇన్ఫ్లుయెన్స్ రీత్యా ఈవెన్ ఇండియన్ ముస్లింలపై కూడా, షియా ఇస్లాం ఫాలో అయ్యే ఇండియన్ ముస్లిమ్స్ పై కూడా ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ. దానికి తోడు ఇరాన్ వల్ల మనకు లాభం ఏంటి అంటే, పాకిస్తాన్ బైపాస్ చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ మీదుగా సెంట్రల్ ఏషియాకు లింక్. సెంట్రల్ ఏషియా అనేది చాలా ఎనర్జీ రిచ్ నేషన్స్, సోవియట్ కాలం నుంచి మనకు మంచి సంబంధాలు ఉన్న దేశాలు ఇవి. తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజియా, కజకస్తాన్, తజకస్తాన్, ఇవన్నీ కూడా మనకు సోవియట్ ఇరా కాలం నుంచి సంబంధాలు ఉన్నాయి. సో మనం ఈ దేశాలకు రీచ్ కావాలంటే త్రూ పాకిస్తాన్ రీచ్ కావాలి. ఇప్పుడు ఇరాన్లోని చబహార్ పోర్ట్ ద్వారా మనం పాకిస్తాన్ బైపాస్ చేస్తూ వెళ్ళొచ్చు. అందువల్ల ఇరాన్ మనకు ఒక స్ట్రాటజిక్ గా కూడా చాలా కీలకమైన దేశం. ఒకప్పుడు మన దేశ చమురు దిగుమతుల్లో 10% ఇరాన్ నుంచి ఉండేవి. మనకు చాలా ఫేవరబుల్ ట్రేడ్ కూడా ఉండేది, ఎందుకంటే రూపీస్ లో మనం పే చేసేవాళ్ళం. దానివల్ల వాళ్ళు మన దగ్గరికి వెళ్ళే వస్తువులు కొనేవాళ్ళు. ట్రంప్ ఒత్తిడి మేరకు దాన్ని జీరోకి తెచ్చుకున్నాం. సో మనకు ఎకనామిక్ ఇంట్రెస్ట్ల రీత్యా చూసినా, స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ల చూసినా, దేశీయ పరిణామాల పైన ప్రభావం రీత్యా చూసినా ఇరాన్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్. సో ఇవాళ ఇరాన్ వదులుకొని ఇజ్రాయెల్ ఎంబ్రేస్ చేయడం వల్ల మనకు అదనంగా వచ్చిన బెనిఫిట్ ఏంటి? రేపు నిజంగానే మనకు పాకిస్తాన్కి ఏదైనా ఘర్షణ వస్తుంది, ఇజ్రాయెల్ మనకు అండగా ఉంటుందా? అమెరికా పాకిస్తాన్ వైపు ఉంటే ఇజ్రాయెల్ మన వైపు ఉండే అవకాశం ఉంటుందా? లేదా అమెరికా న్యూట్రల్ గా ఉన్న ఇజ్రాయెల్ మన వైపు ఉండే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది అమెరికా చెప్పినట్టు చేసే దేశమే తప్ప అమెరికాకు భిన్నమైన వైఖరి తీసుకునే అవకాశమే లేదు. అయినా ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ లో మనం ఎందుకు సైడ్ తీసుకోవాలి? అది మన ఇష్యూ కాదు కదా. సో అందువల్ల రష్యా ఉక్రెయిన్ వార్లోమో మనం చాలా బ్యాలెన్స్డ్ స్టాండ్ తీసుకున్నాం. ఇజ్రాయెల్ రష్యా ఉక్రెయిన్ వార్ మనకు సంబంధం ఉన్న ప్రాంతమే కాదు, మనకు అత్యంత కీలకమైన వెస్ట్ ఏషియా వార్లోమో మనం క్లియర్ గా వన్ సైడ్ తీసుకున్నాం. దానివల్ల మనకు అదనంగా కలిగిన బెనిఫిట్ ఏంటో ఇప్పటికీ తెలియదు. కంప్లీట్లీ గ్లోబల్ డిప్లొమాటిక్ కన్వర్జేషన్ అదృశ్యమైపోయాం. వెస్ట్ ఏషియా వార్ రెజల్యూషన్ మన పాత్ర లేదు. ఓ పనికి మాలిన దివాలా కోర్ దేశమైన పాకిస్తాన్ పెద్ద పురోహిత పాత్ర తీసుకుంది. సో ఏ రకంగా చూసినా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అనుసరించిన ఫారెన్ పాలసీ ఇట్ వాజ్ ఎ డిజాస్టర్ వెస్ట్ ఏషియా విషయంలో. అలాంటి కారణం ఈ నేపథ్యం వల్ల ఇవాళ అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలకు ఆహ్వానిస్తే వెళ్తే ఏంటి అనే పరిస్థితి వచ్చింది, వెళ్ళకపోతే ఏంటి అని. అంటే మనకొక డొమెస్టిక్ ఇంట్రెస్ట్లు, అంటే మన ఐడియాలజికల్ గాను మనకు ఇజ్రాయెల్ క్లోజ్ గనక, దేశ రాజకీయాల్లో ఉపయోగపడతారు గనక
వైఖరులు తీసుకుంటే చాలా ప్రమాదకరమైనటువంటి స్టాండర్డ్స్. ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి అదే కదా. మనం షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వడం తప్పదు. ఆ తర్వాత తారిక్ రెహమాన్ తో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో సంబంధాలకు ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఒక ఐపీఎల్ క్రికెటర్ విషయంలో మనం అంత గొడవ పెట్టాం. ఏమొచ్చింది దాంతో? ఐపీఎల్ క్రికెటర్ ఎక్స్పెల్ చేస్తే దేశానికి ఏమైనా కొత్తగా జరిగిన గౌరవం ఏంటి, ప్రత్యేకత ఏంటి? అందువల్ల ఫారిన్ పాలసీ షుడ్ నెవర్ బి ద హోస్టేజ్ ఆఫ్ ఐడియాలజీ. విదేశాంగ విధానం సైద్ధాంతిక చెరసాలలో బందీ కాకూడదు. సైద్ధాంతిక బంధాలతో ఫారిన్ పాలసీ ఉండదు. నేషనల్ ఇంట్రెస్ట్లతో ఫారిన్ పాలసీ ఉంటే అది ఉపయోగపడుతుంది. అందువల్ల ప్రభుత్వం జాతీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఐతుల్లాకమైన అంత్యక్రియలకు వెళ్ళాలా వద్దా డిసైడ్ చేయాలి. మనకు అత్యంత వ్యతిరేకమైన ఖాలిదా జియా ఆమె అధికారంలో ఉన్నప్పుడల్లా ఇండియా వ్యతిరేక స్టాండే తీసుకుంది, ప్రో పాకిస్తానీ. మరి ఖాలిదా జియా అంత్యక్రియలకు మన జయశంకర్ ఎందుకు వెళ్ళారు? వెళ్ళడమే కాదు, తారిక్ రెహమాన్ కు పర్సనల్ గా ప్రైమ్ మినిస్టర్ లేఖ నాకు రాశాడు. సో ఖాలిదా జియాతో పోలిస్తే ఐతుల్లా ఖమైనీ మనకేం వ్యతిరేక కాదు. మత ఛాందసవాదులే, అందరూ ఛాందసవాదులే. దీనిలో అవునో ఒకరు కాదు అని చర్చ లేదు కదా. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఛాందసవాదే, సౌదీ రాజు ఛాందసవాదే, యుఏఈ రాజు ఛాందసవాదే. వీళ్ళేం సెక్యులర్ ప్రభువులు కారు కదా. అందువల్ల ఆ ఛాందస ఇస్లామిక్ ఫండమెంటలిజం రీత్యా చూస్తే తేడా, వీళ్ళకి కూడా ఏం తేడా లేదు. కానీ మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి సౌదీ కింగ్ హగ్ చేసుకోవడం, యుఏఈ కింగ్ తో అయితే మామూలు సంబంధాలు కాదు కదా. వీళ్ళంతా ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ రాజులు కారా. అందువల్ల ఆ ప్రాతిపదిక మీద నియంత్రణలు మొత్తం మా మత ఛాందసవాదులు అనే ప్రాతిపదిక మీద తీసుకోలేము. అందువల్ల కంపారిటివ్లీ ఖాలిదా జియాతో పోలిస్తే ఐతుల్లా ఖమైనీ మనకు చాలా ఫ్రెండ్ కదా కంపారిటివ్లీ. మరి ఆ రకంగానే చూడాలి కదా. ఖాలిదా జియా అంత్యక్రియలో మన ప్రధానమంత్రి ప్రత్యేక ప్రతినిధిగా జయశంకర్ ఎందుకు వెళ్ళారు?